గత 15 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల పర్యాటకుల నేస్తంగా పేరుగాంచిన అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీర్థయాత్రలకు మొదలుకుని దేశీయ విదేశీ పర్యాటకుల నమ్మకమైన సంస్థగా పేరుగాంచింది. వారణాసి, కాశీ, బెనారస్ ఈ పేర్లు వినగానే ఆధ్యాత్మిక లోకంలో అందరం మునిగిపోవడం తథ్యం. ఎంతో పవిత్రమైనది కాశీ యాత్ర. ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం కాశీ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక లోకానికి ఒక గొప్ప అనుభూతిని ప్రసాదించింది. అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి విశ్వ వీక్షణ కార్యక్రమంలో ఈ వారం కాశీయాత్ర విషయాలను, అక్కడ చూడవలసిన ప్రాంతాలనే కాక ఎన్నో విషయాలను వివరించడానికి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి శ్రీ జి అరవింద్ కుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం అమ్మా. అరవింద్ గారు, కాశీ యాత్ర అంటే ఏమిటి, ఎక్కడ ఉంది, దాని గురించి మా ప్రేక్షకులకు వివరించండి. కాశీ యాత్ర వచ్చేసి మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పట్టణంలో మన కాశీ యాత్ర అని అంటారు. కాశీ విషయానికి వస్తే ఎంతో ఆధ్యాత్మికంగా మన మనసంతా పులకరించిపోతుందన్నమాట. ఎందుకంటే కాశీ పట్టణం విషయంలో దాని చరిత్ర ఒకసారి నేను ఒక 5 minutes చెప్పే ప్రయత్నం చేస్తాను. కాశీ పట్టణం ఏంటి అంటే మన భూగోళం కైలాసం నుంచి పరమశివుడు పార్వతీదేవితోటి భూలోకానికి రావాలనుకుంటే అసలు ఏ ప్రాంతానికి రావాలన్న ఆలోచనలు పడి ఆయన ఈ కాశీ పట్టణాన్ని ఎంచుకొని మొట్టమొదటగా కాశీ పట్టణంలో ఆయన కాలు మోపిన ప్రాంతంగా కాశీ పట్టణాన్ని అంటారు. ఈ కాశీ పట్టణానికి ఫస్ట్ పేరు ఇది ఆనంద్ వన్గా ఉండేదన్నమాట. దాని తర్వాత పరమశివుడు ఆ ప్రాంతానికి కాలు మోపిన తర్వాత అది కాశీగా మారింది. క్రమేపీ మన మొఘల్ రాజులు మన దేశాన్ని పరిపాలించిన టైంలో దాన్ని బనారస్గా మార్చారు. మరి మన స్వతంత్రం వచ్చిన తర్వాత రీసెంట్గా దీన్ని వారణాసిగా దీని మన ప్రభుత్వాలు దీన్ని రూపాంతరం చెందారు. చాలా ఆధ్యాత్మిక క్షేత్రం అది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ రాజధానిగా కాశీ పట్టణాన్ని చెప్తా ఉంటారు. ఓకే అరవింద్ గారు, అసలు హిందువులు కాశీ యాత్ర ఎందుకు చేయాలంటారు? అంటే చాలా కారణాలు ఉన్నాయమ్మా. కాశీ యాత్ర అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది హైందవులకి అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి తీర్థస్థలం అన్నమాట. ఎన్నో విషయాలు మనం కాశీ యాత్ర విషయంలో మనం చెప్పుకోవాలా. ఏంటంటే ఈ కాశీ పట్టణం వచ్చేసి దాదాపు 5,000 సంవత్సరాల ముందు నుంచి కాశీ పట్టణం అని మనకు ఉందని అంటారు. కాశీ పట్టణంలో ఇప్పుడు ఉన్న దేవాలయాన్ని రాణి అహల్యాబాయి 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు మన కాశీ పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మణికర్ణికా ఘాట్ కానీ, హరిశ్చంద్ర ఘాట్ కానీ, గంగా ఆర్తి కానీ, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కానీ, కాశీ విశాలాక్షి టెంపుల్ కానీ ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో మన కాశీ యాత్ర ఉంటుంది. ఓకే సార్, మరి మనం చూసుకున్నట్టయితే కాశీని ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా చెప్తూ ఉంటారు. దాని నేపథ్యం ఏమిటి? ఇంతకుముందు నేను చెప్పినట్టు పరమశివుడు మొట్టమొదటిగా ఈ కాశీ నగరంలో కాలు మోపాడంటే దేవతలు మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం. భూగోళంకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ఈ కాశీ పట్టణంలోనే వాళ్ళు కాళ్ళు మోపారనమాట. 5,000 సంవత్సరాల చరిత్ర కాశీ పట్టణానికి ఉంటుంది. అదేవిధంగా దాదాపు 84 లక్షల దేవతలు, అమ్మవార్లు, దేవుళ్ళు అక్కడ సంచరిస్తూ ఉంటారు అని మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ విషయం మీకు నేను చెప్పాలా. చాలా విషయాలు ఉంటాయి కాశీ విషయం చెప్పుకుంటూ పోతే. అక్కడ ఏంటి అంటే మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. ఆ మణికర్ణికా ఘాట్లో 24 hours దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. 24 hoursలో 20 seconds కూడా 1 second కూడా ఆగకుండా ఈ జీవితకాలం అంతా కొన్ని 5,000 సంవత్సరాల సంది అక్కడ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. సో దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు
ఆ, చాలామంది కాశీలో నవరాత్రులు 9 రాత్రులు ఉండాలన్న ఆలోచనతో ఉంటారు. దానికి ముఖ్య అవునండి, అంటే కారణం 9 రాత్రులు నిద్ర చేయాలంటారు నిద్ర కదా, చేయాలంటారు. అది ఎందుకు? దానికి చాలా మంచి ఒక అర్థం ఉందమ్మా. ఎందుకంటే మనం జన్మనిచ్చినప్పుడు, మనం పుట్టేటప్పుడు మన ఆ తల్లి ఆ, ఒంబులో తల్లి కడుపులో 9 నెలలు మనం ఉంటాం. ఉన్న తర్వాతనే మనం జన్మ తీసుకుంటాం. సో అదేవిధంగా 9 రాత్రులు మన కాశీ పట్టణంలో చేసినట్టయితే ఈ పుట్టిన సంధి ఆ 9 రాత్రుల వరకు చేసేంతవరకు ఎటువంటి పాపాలైనా ఆ కాశీ గంగానదిలో కలిసిపోయి మనం పవిత్రులం అవుతాం అని దాని భావన. అంటే ఆ 9 రాత్రులు అక్కడ ఆ ఉన్న సంధి 9 రాత్రులు అక్కడ చేసిన తర్వాత మళ్ళా మనం పునర్జన్మ తీసుకున్నటువంటి అర్థం వచ్చే విధంగా అక్కడ మన పురాణాలు చెప్తూ ఉంటాయి. సో అక్కడ 9 రాత్రులు మనం నిద్ర చేస్తే మనకి ఈ కొత్త జన్మం అన్నమాట. 9 నెలలు మన తల్లి కడుపులో పుట్టి ఎట్లా వస్తామో అక్కడ 9 రాత్రులు చేస్తే ఉన్న పాపాలన్నీ గంగమ్మ తీసేసుకొని మనం పవిత్రులుగా చేసే కార్యక్రమమే ఈ 9 నిద్రల కార్యక్రమం కాశీలో అంటారు. వేలాది మంది, లక్షలాది మంది ఇప్పుడు ఈ కాశీ నగరానికి ఈ 9 నిద్రలు చేయాలన్న ఆలోచనతోటి వెళ్తూ ఉంటారు. మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో చాలా యాత్రలు ఉన్నాయి కదా, మరి మీరు కాశీ యాత్రపైన ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నందుకు కారణాలు ఏమైనా ఉన్నాయండి? అదే అమ్మాయి ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక ఆధ్యాత్మిక రాజధాని. మన భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా కాశీ పట్టణం అనేది ఆధ్యాత్మికంగా రాజధాని అన్నమాట. అది అసలు ఈ మన హిందూయిజానికి మూలం అన్నమాట కాశీ. సో సో ఆ విధంగా మన మాన్యనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాల నుండి కాశీ రెనోవేషన్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా ఆ కాశీ పట్టణాన్ని మన సుందరీకరణ చేశారు. ఎంత అద్భుతంగా ఇప్పుడు చేశారంటే, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక సంవత్సరం క్రితం కాశీ వెళ్ళిన వారికి ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు అన్నీ ఉండేటివి ఇప్పుడు గంగా నదిలో గంగమ్మ స్నానం చేసిన తర్వాత నేరుగా కాశీ విశ్వనాథ్ దేవాలయానికి వెళ్ళే అవకాశం మనకు ఇప్పుడు ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కాశీ వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. చాలా చూడాల్సిన, భారతదేశంలో హిందువుగా ఉంటున్న అందరూ కూడా ఒకసారి తప్పకుండా కాశీ వెళ్ళాలి. అసలు నేను అనడం కాదు, మన తాతలు ముత్తాతలు కూడా ఇది అంటూ ఉంటారు కదా, కాశీ వెళ్తే అప్పుడు ఆ కాలంలో కాశీ అంటే చాలా ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయం అనమాట. అంత ఈజీగా పోయేవాళ్ళు కాదు. కాశీ వెళ్తే తిరిగి వస్తారన్న నానుడు కూడా మీ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా, మా సంస్థ ద్వారా తప్పకుండా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వేలాది మందిని కాశీ యాత్ర చేయించే భాగ్యం మాకు కలిగింది. చాలామందిని చేయించాం. ఇంకో ముఖ్య విషయం మనం కాశీ విషయంలో చెప్పాలమ్మా. ఇప్పుడు మనకి చార్ధామ్ అంటారు, అది ఒక హిందువులకు కూడా అత్యంత పవిత్రమైనటువంటి తీర్థయాత్ర. అక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే కేదార్నాథ్ 14 కిలోమీటర్లు కాలినడక కానీ, గుర్రం పైన కానీ, డోలీలో కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాశీ విషయానికి వస్తే అట్లాంటిది ఏం లేదు. 99 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా కాశీ నగరానికి వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాశీ నగరం వరకు మనకు విమాన సౌకర్యం కానివ్వండి, ట్రైన్ సౌకర్యం, రోడ్ సౌకర్యం మనకు అన్ని ప్రాంతాల నుంచి ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు రీసెంట్గా చాలా సౌకర్యాలు మన కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. చాలా పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాశీ నగరంలో కాశీ విశ్వనాథ్ దేవాలయంలో మధ్యరాత్రి 2 గంటలకు మహా ఆరతి, మంగళ హారతి అని ఉంటుంది. దాని తర్వాత ఉదయం 4 గంటలకు అభిషేకం ఉంటుంది. తర్వాత భోగ్ ఆరతి సాయంత్రం 12 గంటలకు, మధ్యాహ్నం భోగ్ ఆరతి అని ఉంటుంది. సాయంత్రం క్షయణ ఆరతి అని ఉంటుంది. చాలా అద్భుతంగా, చాలా ఈ రీసెంట్గా మాత్రం చాలా సిస్టమేటిక్గా ఆ దేవాలయ కమిటీ వాళ్ళు, ఆ దేవాలయ సంస్థ వారు చాలా బ్రహ్మాండంగా భక్తులను సౌకర్యాలు కల్పించడంలో వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా కాశీ నగరం ఇప్పుడు తీర్చిదిద్దబడిందమ్మా. ఓకే, మీరు చెప్పినట్టు మరి హారతుల కంటే గంగా హారతికి చాలా విశిష్టత ఉంటుంది కదా, ముఖ్యంగా ఎందుకంటారు అలా? అమ్మా, కాశీ అంటే గంగా నది, మరి వరుణా నది, తర్వాత అస్థి నది, 3 నదుల సంగమం అన్నమాట. కాశీలో
3 నదులు ఉంటాయి. అందుకే దాన్ని వారణాసి అని అంటారు. సో ఆ గంగా నదికి ఇప్పుడు నదులకు ఎప్పటికైనా ప్రకృతిలో ఎప్పటికైనా దానికి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. నదులు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో ఆ చుట్టుపట్ల ప్రాంతాలనే ఆ పరవాహిక ప్రాంతాన్నే నగరాలుగా చేసుకున్న సంస్కృతి మన హైందవ సంస్కృతి. సో ఆ నది పక్కనే మనకు వారణాసి పట్టణం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వారణాసి పట్టణం ముఖ చిత్రం కూడా లింగాకారంలో ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, నాసా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. మనం పైనుంచి చూస్తే శాటిలైట్ పిక్చర్లో ఈ కాశీ పట్టణం లింగాకారంలో ఉంటుంది. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్. మన పురాణాలు చెప్తా ఉన్నాయి పరమశివుడి ఇక్కడికి మొట్టమొదటిగా భూగోళంలో కాశీలోనే కాలు పెట్టాడని. సో ఈ చెప్పడానికి మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ అది. సో ఈ కంప్లీట్ కాశీ పట్టణం మొత్తం కూడా లింగాకారంలో ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే అందరూ 85 లక్షల దేవుళ్ళు నిత్యం ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు అన్న భావనలో ఉంటారు. అదేవిధంగా ఆ గంగా నదులు నిత్యం వాళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటారు. వాళ్లకు గంగా నదికి ఆర్తి ఇవ్వడం అంటే ఆ దేవతలకు అందరికీ కూడా ఆర్తి ఇచ్చినట్టుగా. సో మనం ఆ గంగా ఆర్తి ఇస్తూ ఉంటాం. సాయంత్రం 6 గంటల టైంలో సూర్యాస్తమం సమయంలో గంగా ఆర్తి ఉంటుంది. అద్భుతం. అది చూసి తరించాల్సిందే, అది చూడాల్సిందే. ఇప్పుడు కేవీ చూద్దాం. అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిది ఇప్పుడు కేవీ చూద్దాం. ఇప్పటివరకు మరి కాశీ యాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మరి కాశీ యాత్రకు మీ టూర్స్ ద్వారా ఎలాంటి ప్యాకేజీలు ఉంటాయి, ఎలాంటి వసతులు ఉంటాయి? కాశీ యాత్రకు మన తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల అన్ని ప్రాంతాల నుంచి కాశీకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్లు మేము ఏర్పాటు చేసామన్నమాట. మనకి ట్రైన్ ప్యాకేజ్ ఉంటుంది, ఫ్లైట్ ప్యాకేజ్ ఉంటుంది. 2 ప్యాకేజెస్ ఉంటాయి. ట్రైన్లో కూడా మన ఏసీ 3 టైర్ ఏసీతో కూడుకున్నటువంటి ప్యాకేజెస్ ఉంటాయి. స్లీపర్ క్లాస్లో ప్యాకేజెస్ ఉంటాయి, ఫ్లైట్ ప్యాకేజెస్ ఉంటాయి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు కాశీ సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ సవివరంగా వివరిస్తూ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ప్రతి శుక్రవారం మన హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, అన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పట్టణాల నుంచి, తిరుపతి నుంచి కూడా కాశీకి సంబంధించినటువంటి ప్యాకేజెస్ మేము కల్పించడం జరిగింది. చాలా అద్భుతమైన ప్యాకేజ్. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల అనుభవంతో మొట్టమొదట మేము కాశీ యాత్రనే ప్రారంభించడం జరిగింది. ఆ అనుభవంతో సో మేము ఈ ప్యాకేజెస్ చేస్తున్నాం. ఎన్నో సౌకర్యాలు మనకి. ముఖ్యంగా ఏంటంటే మన కాశీ ప్రాంతం, ఇది వారణాసి పట్టణము మన నార్త్ ఇండియాలో వస్తుంది. అక్కడ భోజన సదుపాయాలకి ఇక్కడి నుంచి పోయే యాత్రికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికోసమని మన ఆహారపు అలవాట్లు ఏదైతే ఉంటాయో, మన సౌత్ ఇండియన్ ఆహారపు అలవాట్లు ఉంటాయో, తెలుగు వంటకాలతో కూడినటువంటి ప్యాకేజెస్ కూడా మీకు కాశీ పట్టణంలో అక్కడ మా వాళ్ళు లైవ్ కిచెన్ తోటి అక్కడ మన తెలుగు వంటకాలతో, భోజన సదుపాయాలతో, మంచి హోటల్స్ తోటి, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ హోటల్స్ తోటి, అదేవిధంగా మంచి వెహికల్స్ తోటి మీకు అక్కడ కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా కాశీ పట్టణ చుట్టుముట్టు ప్రాంతాలు కూడా చాలా చూడాల్సినటువంటి ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా కాశీ పట్టణంలో, వారణాసి పట్టణంలో కాశీ విశ్వనాథ్జీ దేవాలయం ముఖ్యంగా ఉంటుంది, విశాలాక్షి దేవాలయం ఉంటుంది, కాలభైరవ్ దేవాలయం ఉంటుంది. కాలభైరవ్ అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి
ఒక సైనికునిగా ఒక పరిపాలకుడిగా అప్పటి నుంచి ఉంచి ఉండే ఫస్ట్ ఆయన అనుమతి తీసుకొనే వారణాసి విశ్వనాథ్ దేవాలయాన్ని దర్శించడం ముఖ్యంగా మన పురాణాలు చెప్తా ఉంటాయి. ఆ విధంగా కూడా మేము ప్యాకేజ్ ఉంటుంది. సో అదేవిధంగా కాశీ పట్టణానికి 120 కిలోమీటర్ దూరంలో అలహాబాద్ ఉంటుంది. అలహాబాద్లో త్రివేణి సంగం, అలోపి మాత దేవాలయం, శక్తిపీఠం, మాధవేశ్వరి అని అంటారు, ఆ అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. మరియు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆనంద్ భవన్ అని నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ హౌస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా గయా, బుద్ధగయా ప్రాంతాలు కూడా కొన్ని వేరే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. వారణాసి అలహాబాద్ కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది, లేదు వారణాసి అలహాబాద్ గయా కలిపి కూడా ప్యాకేజెస్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చొరవతోటి ఎంతో సుందరంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దారు కాబట్టి ఒకసారి కాశీ పోయిన వాళ్ళు కూడా మళ్ళొక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ గంగా నదిలో స్నానం చేసి నేరుగా ఆ కాశీ విశ్వనాథ్ దేవాలయానికి మనం నీరుని తీసుకొని పోయి అభిషేకం చేసే కార్యక్రమం ఇప్పుడు మనం అక్కడ చాలామంది ఇప్పుడు చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా. సో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చాలా అనువుగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి పోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ ఆఫ్ ది నేషన్గా వారణాసి ఈరోజు ఉంది అన్నమాట. వేలాది మంది దేశం నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఈరోజు వస్తున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా వేలాది మంది మన కాశీ పట్టణంలో మనకి అక్కడ హోటల్స్ లభ్యం కాని పరిస్థితి మనకి ఆ కాశీపట్నంలో ఉందన్నమాట. అంత ఈరోజు టాక్ ఆఫ్ ది కంట్రీగా వారణాసి పట్టణం వెలుగొందుతూ ఉంది. ఓకే సార్, అంటే మీరు ఇంత కోవిడ్ మనకి విజృంభిస్తుంది, ఈ టైంలో కూడా మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ విషయానికి 2 నిమిషాలు మీరు అనుమతిస్తే నేను చెప్తాను. తప్పకుండా సార్ చెప్పండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే 3 సంవత్సరాల సంది ఈ కోవిడ్ గురించి మనం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ కొత్తగా ఒమైక్రాన్ వచ్చిన తర్వాత ఇది కేసులు అయితే వస్తున్నాయి, కేసులు అయితే పెరుగుతున్నాయి, కానీ ప్రాణాపాయ స్థితులు లేవు. మనం చూసినాం ఇంతకుముందు డెల్టా వేరియంట్ ఉన్నప్పుడు పరిస్థితి ఏముండే చూసాం. ఈరోజు పరిస్థితి ఏందో ఇంట్లోంచి బయటకు రావడానికి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంతటి విపత్కర పరిస్థితులు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసినంత మటుకు ఆ వారణాసి మన పరమశివుడి అనుగ్రహంతో ఈ ఫిబ్రవరిలో అంతమవుతుందన్న ఆలోచనతో అందరూ ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా బుకింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది వారణాసి సిటీకి మాకు వారణాసి యాత్ర కోసం ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బుకింగ్ చేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాతో వచ్చే ప్రతి ప్రయాణికుడికి మాస్కులు ఇవ్వడం కానివ్వండి, చిన్న శానిటైజర్ ఇవ్వడం కానీ, అక్కడ కూడా పెద్ద బస్సులు యూజ్ చేయకుండా చిన్న కాంపాక్ట్ సైజ్ ఒక 10 నుంచి 12 మంది వీలుండే విధంగా చిన్న టెంపో ట్రావెలర్స్ తోటి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, శానిటైజ్ చేసినటువంటి హోటల్స్లోనే వాళ్ళకి బస ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి మనకి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కొంచెం ఎక్కువ క్రౌడెడ్ కాకుండా ఉండే విధంగా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ పరమశివుని అనుగ్రహంతో ఇది ఈ కరోనా ఈ నెల లేదా వచ్చే నెలలో సమాప్తి అయిపోతుందని మనం ఆశిస్తాము. అలాగే మీరు భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఇంకా ఎవరైనా సరే ధైర్యంగా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాశీ వెళ్ళి రావచ్చు అన్నట్టుగా మీ జాగ్రత్తలు అయితే ఉన్నాయండి. మరి మీ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయండి? మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు బయట వైజాగ్లో కానీ మా ఏజెంట్స్ ఉంటారు, వైజాగ్లో కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ. వాళ్ళను మాకు సంప్రదిస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పైకి కావాల్సిన ప్యాకేజీని వివరించి మీకు ఈ యాత్ర చేసే సౌలభ్యాన్ని మీకు కల్పిస్తారమ్మా. సో అదేవిధంగా ఈ వారణాసి పట్టణమే కాకుండా ఎన్నో తీర్థయాత్రలు చేసినటువంటి అనుభవం మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉందమ్మా. అంటే ఓన్లీ వారణాసికే కాకుండా వేరే యాత్రలకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు దాదాపు 16-17 సంవత్సరాల సంది ఈ యాత్రా ప్రపంచంలో మేము మా సేవలు మేము అందిస్తూ ఉన్నాం. వారణాసి కానివ్వండి, చార్ధామ్ యాత్ర కానివ్వండి,
లేదా అమర్నాథ్ యాత్ర కానివ్వండి, ఈ మా అది కాకుండా పర్యాటక ప్రాంతాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు, మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు డార్జిలింగ్ గ్యాంగ్టాక్ నుంచి ఇక్కడ గుజరాత్ వరకు, గుజరాత్ ప్యాకేజెస్ కానివ్వండి, ఎంతో అన్నీ కూడా మనకు సౌత్లో వచ్చేసి కేరళ కానివ్వండి, మున్నార్ కానివ్వండి, లేకుంటే ట్రివాండ్రం ప్రాంతం కానివ్వండి, లేదు అంటే ఊటీ కొడైకెనాల్ ఈ ప్రాంతం కానివ్వండి, పిల్గ్రిమేజెస్ అయితే రామేశ్వరం కానివ్వండి, మదురై కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ గుజరాత్ సైడ్ వస్తే గుజరాత్, సోమనాథ్, ద్వారకా కానివ్వండి, లేదంటే ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ శివలింగాలు కానివ్వండి, లేదంటే శ్రీనగర్ ప్రాంతంలో శ్రీనగర్ కానివ్వండి, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణవదేవి ఆలయం, బ్రహ్మాండమైనటువంటి శక్తి ఆలయం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో వైష్ణవదేవి ఆలయం ఉంటుంది. దానికి కూడా మేము చాలా ప్యాకేజెస్ చేసి చాలామందిని చాలా చేసాం, చాలా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా కలకత్తా సైడు గంగాసాగర్ కానివ్వండి, లేదు అదేవిధంగా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ కానివ్వండి, ఇంకా పైకి వెళ్ళినట్టయితే గువాహటి కామాఖ్య దేవాలయం, అద్భుతమైనటువంటి శక్తిపీఠం, ఆ ప్రాంతం కానివ్వండి. సో ఏ ప్రాంతానికైనా భారతదేశంలో, ఈవెన్ విదేశాల్లో సింగపూర్, మలేషియా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ విషయానికి వస్తే ఇప్పుడు మాత్రం కేవలం దుబాయ్ అండ్ శ్రీలంక ఈ రెండే మనకి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండింటికి మీరు ప్యాకేజెస్ లేదు, మేము అన్ని ప్యాకేజెస్ చేస్తాం. కోవిడ్ వల్ల ఈ కేవలం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రెండింటికి మనకు వీసాస్ వస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దుబాయ్, ఇంకొకటి శ్రీలంక. మీ సింగపూర్, మలేషియా కానివ్వండి, ఈ బ్యాంకాక్ పట్ట ఇవన్నీ కొంచెం ఇంకా 1-2 months పడుతుంది అన్నట్టు వాళ్ళు మాకు అక్కడ ఉన్న ఏజెంట్స్ మాకు చెప్తా ఉన్నారు. సో అది వేచి చూస్తాం. డొమెస్టిక్ మటుకు, ఇండియా మటుకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. డొమెస్టిక్గా, దేశీయంగా అన్ని పర్యాటక ప్రాంతాలకు మనం వెళ్ళవచ్చు. నిన్న మొన్న ఈ ఒమిక్రాన్ వల్ల కొంచెం ఇబ్బంది పడిన వాస్తవమే. ఇది నిన్న మొన్నటి తగ్గింది అన్న తర్వాతనే మేము ఈ కార్యక్రమాలు ఇవన్నీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ ట్రావెల్స్ని మళ్ళీ చేయడం స్టార్ట్ చేసాము. ఈ ప్రోగ్రామ్స్ కూడా మేము చేయడం జరుగుతుంది, ప్రేక్షకులు వివరించడం జరుగుతుంది. సో ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు తీసుకొని మనం మన దేశీయంగా ఉన్న తీర్థయాత్రలను మనం చుట్టేసి వస్తాం. ఎందుకంటే 3 సంవత్సరాల తంది మనం కేవలం ఇంటికే పరిమితమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, కాశీ యాత్రకు వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళందరికీ అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చక్కగా ఏ భయం లేకుండా వెళ్ళి రావచ్చు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. మీకు డీటెయిల్స్గా ఏ యాత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అన్ని పాయింట్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా నేను మా పర్యాటక దేవుళ్ళకు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మా ట్రావెల్స్ ద్వారా మీరు నా యాత్రను చేయండి, మాకు ఆ అవకాశాన్ని మాకు కల్పియండి అని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే సార్, మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ తీర్థయాత్రలో చార్ధామ్ యాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది కదా, దాని గురించి ఏమైనా వివరించగలరు? చార్ధామ్ యాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ యాత్ర అమ్మ. చార్ధామ్ అంటే ఇది ఏంటి అంటే మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఈ చార్ధామ్ యాత్ర ఉంటుంది అన్నమాట. చార్ధామ్ అంటే మొట్టమొదటగా యమునోత్రి, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్. యమునోత్రి అంటే ఈ యమునా నది ఎక్కడైతే ఉద్భవించి మన దేశానికి చేరుకుంటుందో ఆ ఉద్భవించిన ప్రాంతాన్ని యమునోత్రి అంటారు. గంగోత్రి అంటే గంగా నది ఎక్కడైతే, ఈ యమునోత్రి, గంగా నది రెండు కూడా మన దేశానికి జీవనదులు. యమునోత్రి ఎక్కడైతే ఉద్భవిస్తుందో ఆ ప్రాంతాన్ని యమునోత్రి అంటారు. గంగా నది ఎక్కడైతే ఉద్భవించి మన దేశంలో ప్రవేశిస్తుందో ఆ ప్రాంతాన్ని గంగోత్రి అంటారు. ఈ 2 జీవనదుల్లో మన స్నానాదులను ఆచరించి పరమ విష్ణువు అయినటువంటి బద్రీనాథ్ని, మహేశ్వరుడు అయినటువంటి కేదార్నాథ్ని, ఈ ఇద్దరు ఈ దేవుళ్ళను దర్శించుకోవడమే చార్ధామ్ యాత్ర యొక్క పరమార్థం అన్నమాట. చార్ధామ్ యాత్ర సంవత్సరంలో కేవలం 6 నెలలే ఉంటుంది. 6 నెలలు ఆ గుడి, ఆ దేవాలయాలన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. సో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ యాత్ర మే 3వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొదలవుతుందని ఆ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మొన్న రీసెంట్గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా చార్ధామ్ యాత్ర ఉంటుంది. 2 సంవత్సరాల సంది చాలా ఇబ్బంది పడ్డారు. వేలాది మంది భక్తులు ఈ చార్ధామ్ యాత్రకు ఉత్సుకతతో ఉన్నారు.
మేము మీకు ప్రేక్షకులతో మనవి చేస్తూ ఉన్నాం. మీకు చార్ధామ్ యాత్ర చేయాలని ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి వివరాలు సవివరంగా వివరించి మీ యాత్రను సఫలం చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఓకే సార్, ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఎంవీరావు గారు. నమస్తే అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. మరి ఏమి లేదు, చిన్న సందేహం ఉంది. దీపావళి గురించి, హిందూ ధర్మం గురించి చాలా బాగా వివరిస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు బ్రాహ్మణులే ఈ గ్రంథాలని రచించారు. గరుడ పురాణమే కానివ్వండి, మరి అలాగే భగవద్గీతే కానివ్వండి, మరి అలాగే ఉపనిషత్తులే కానివ్వండి, ఈశావాస్యోపనిషత్తే కానివ్వండి, కాశీ పురాణమే కానివ్వండి. అందుకని రాసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఓకే సార్, యాత్ర గురించి చెప్పండి. అదేమ్మా, మీరు చార్ధామ్ యాత్ర కానివ్వండి, అమర్నాథ్ యాత్ర కానివ్వండి, ఏ యాత్ర అయినా అమ్మవారు మీకు పోవాలనుకుంటే తప్పకుండా మా స్క్రీన్ పైన అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ మీకు ఈ యాత్రకు సంబంధించిన విషయాలన్నీ సవివరంగా వివరించి మీ యాత్రను సఫలం చేసే ప్రయత్నం చేస్తాం. మీకు రండి, ఎందుకంటే మా సర్వీస్ కూడా ఒకసారి చూడండి అని ఈ పర్యాటక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి తెలిపినందుకు. ఎవరైనా కాశీ యాత్రకి వెళ్ళాలన్నా, చార్ధామ్ యాత్రకి వెళ్ళాలన్నా, ఇంకా ఏ యాత్రలకైనా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చక్కటి ప్యాకేజెస్ ఉన్నాయి. వారిని కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మరి ఇది ఇవాల్టి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.